పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య రాజుకున్న ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వెంట వరుసగా పాక్ సైన్యం కవ్వింపులకు పాల్పడింది. కొత్తగా పుంచ్ సెక్టార్లో భారత్ సైనిక శిబిరాలపై కాల్పులు జరపగా భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. పహల్గామ్ ఉగ్రదాడిపై ఎలా ప్రతిస్పందించాలనే దానిపై కేంద్ర ప్రభుత్వ స్థాయిలో విస్తృత మంతనాలు జరుగుతున్నాయి. అటువైపు పాకిస్తాన్ కూడా వ్యూహాల్లో నిమగ్నమై ఉంది. కెరియా నుంచి సైనిక రవాణా విమానాలు ఇస్లామాబాద్కు చేరుకున్నాయి. సర్వసభ్య అధికారం పరిరక్షణలో పాకిస్తాన్కు అండగా ఉంటామని చైనా ప్రకటించింది. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి అంటూ అమెరికా సూచించింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది దేశం అణ్వస్త్రాలను ప్రస్తావించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం తగు వ్యూహం ఖరారులో నిమగ్నమైంది. ఈ క్రమంలోనే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. పహల్గామ్లో పరిస్థితులతో పాటు సన్నద్ధత అంశంపై కూడా సైన్యం తీసుకున్న నిర్ణయాలను ఆయనకు వివరించినట్లు తెలిసింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ కూడా పాల్గొన్నారు. దాదాపు 40 నిమిషాల పాటు కొనసాగిన సమావేశం అనంతరం అధికారిక ప్రకటన ఏది వెలువడలేదు. అంతకుముందు త్రివిధ దళాది అధిపతి సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్తో రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. అక్కడ తీసుకున్న కీలక నిర్ణయాల వివరాలను ప్రధానికి రక్షణ మంత్రి వివరించినట్లు సమాచారం. పహల్గామ్ ఉగ్రదాడి బాధ్యతలను కఠిన శిక్ష తప్పదని ఆదివారం ఆశావాణిలో ప్రసారమైన మన్ కీ బాత్లో ప్రధాని మోదీ పునర్గతించారు. బాధితులకు తప్పక న్యాయం జరుగుతుందని, ఉగ్రదాడి ఘటనతో దేశ ప్రజల రక్తం ఉడుకుతుందని తెలిపారు. ప్రధాని మోదీ వ్యాఖ్యల నేపథ్యంలో జరుగుతున్న వరుస భేటీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సోమవారం సాయంత్రం పార్లమెంటు ప్రాంగణంలో రక్షణ వ్యవహారాల స్థాయి సంఘం సమావేశమైంది. ఎంపీలు రాధామోహన్ సింగ్, రాహుల్ గాంధీ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఇరవై 26 మంది పర్యాటకులను హత్య చేసిన ఉగ్రవాదులపై కోసం భద్రతా దళాలు వేట తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. దక్షిణ కాశ్మీర్లోని అడవుల్లో భద్రతా దళాలు ఇప్పటికే 4 సార్లు అత్యంత సమీపంలోకి వెళ్లగా ఉగ్రవాదులు త్రుటిలో తప్పించుకున్నారని తెలుస్తోంది. ఉగ్రవాదులను తొలుత అనంతనాగ్లోని పహల్గామ్ తెహలిస్లీ వద్ద, తర్వాత కుల్గామ్ అడవుల్లో కదలికలు కనిపించాయి. అక్కడికి చేరుకున్న భద్రతా దళాలపై కాల్పులు జరిపి పారిపోయారు. తిరిగి త్రాల్కొండల్లో అనంతరం కార్గిల్లో లొకేషన్ బయటపడింది. పర్యాటకులపై ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లుగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ వెల్లడించారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి తమ ఆర్మీ నివేదించిందన్నారు. భారత్ దాడి చేసే అవకాశం ఉన్నందున సరిహద్దుల అదనపు బలగాలను మోహరించనున్నట్లుగా ఆసిఫ్ వివరించారు. అణ్వాయుధాల విషయంలో పాకిస్తాన్ అత్యంత అప్రమత్తంగా ఉందని, దేశ ఉనికికి ప్రత్యక్ష ముప్పు ఏర్పడిందని భావిస్తూనే వాటికి వినియోగిస్తుందని కూడా పాక్ రక్షణ మంత్రి తెలిపారు. తుర్కియాకు చెందిన పలు C-130 సెక్యులర్స్ విమానాలు ఇస్లామాబాద్కు చేరాయి. ఈ విమానాల్లో సైన్యానికి అవసరమైన కార్గోను తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది.